चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो ఓం శాంతి. ఇప్పుడు మధువనం శాంతివనం అనుకున్నాం ముందర ఆ బట్టికి వెళ్ళిన వాళ్ళ అనుభవాలు చెప్పాను అన్న అక్కయ్య. అనుభవాలంటే వెళ్ళిన దగ్గర నుండి అనుభవాలే మాకైతే ఉంటుంది. ఎందుకంటే ముందర వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడే సీనియర్ ఆత్మలకి వెళ్ళడానికి ఈ బట్టి ఏర్పాటు చేయబడింది. ఇది మన ఈ బెంగళూరు సిటీ జోన్కి 250 మంది వెళ్ళాలి, అందుకే అందరూ సీనియర్ ఆత్మలే వెళ్ళాలి అన్న ఒక ఇది వచ్చింది, సందేశం వచ్చింది. సీనియర్ ఆత్మలంటే మరి అందులో ఉన్నాం కదా, జూనియర్ ఆత్మల కింద లెక్క మేము. సో ఇంకా అనుకునేసరికి బాబా అంతకు ముందు గతసారి వెళ్ళినప్పుడు నేను పైకి వెళ్ళాను, పాండవ భవన్లో ఒక్కరోజు ఉన్నాను. మెడిటేషన్ చేయటం వగైరా ఇవన్నీ చాలా అద్భుతమైన అనుభూతి అనిపించింది. ఇంకెప్పుడన్నా వీలైతే ఇక్కడికి రావాలి, ఒక వారం రోజులన్నా ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అన్న ఆలోచన అప్పుడే కలిగింది. మరి బాబా ఏమనుకున్నారు, దాన్నే చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సరే మీరు కూడా వస్తే బయలుదేరండి అని చెప్పి అన్నారు. నేను వస్తాను, సిద్ధమయ్యాను. రిజర్వేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చివరికి వచ్చేసరికి కొద్ది దినాల తర్వాత అనౌన్స్మెంట్ ఏంటంటే పాండవ భవన్లో అక్కడ రినోవేషన్ అవుతుంది, వాళ్ళు ఇప్పుడే కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడ అవ్వదు బట్టి, కిందన అవుతుంది బట్టి, అది కూడా మన్మోహన్ కాంప్లెక్స్లో అవుతుందని చెప్పి మళ్ళీ మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. వస్తే ఇదేంటి పైనంతే అనుకున్నాం. తర్వాత వాతావరణం మనకు అందరికీ తెలిసిందే, అది సుమారు 7,000 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఆ కొండపైన అయితే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది, లేదా రాజస్థాన్లో ఉండడం కష్టం అన్న ఆలోచన వచ్చింది. సరే ఏదైనా మరి రిజర్వేషన్ చేసి వెళదామని నిశ్చయం వచ్చింది కదా. అసలు ముఖ్యంగా బట్టి అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. బట్టి అనేది బాబాయ్ చెప్తుంటారు, దాంట్లో కాల్చబడటం అన్నమాట, ప్యూరిటీ కోసం. సో ఆ రకంగా వెళదామన్న నిశ్చయం అయితే అయిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈలోగానే మళ్ళీ మరొక అనౌన్స్మెంట్ ఏంటంటే మన్మోహిని కాంప్లెక్స్ కాదు, మనకి మానస్ సరోవర్లో ఇచ్చారు అన్నారు బయట. ఇది అద్భుతంగా ఉంది. ఎందుకంటే మానస్ సరోవర్ కూడా ఇంతకు ముందు గత ఏడాది కంటే ముందు ఏడాది వెళ్ళినప్పుడు అద్భుతంగా కట్టారు, బాగుంది, చూడడానికి వెళదామని వెళ్ళాం రమేష్ అన్నయ్య నేను. అప్పుడు చూసాం, అది ఆల్మోస్ట్ ఒక పెద్ద స్టార్ హోటల్లో ఉంటుంది ఆ కాంప్లెక్స్ అంతా. సరే ఎప్పుడైతే అలాగన్నారు, ఇంకా ఇది మరీ బాగుంది, ఏదో బాబా మంచి మంచి విశేషాలు అనుభవం చేయిస్తున్నట్టుంది అని అనుకున్నాం. అదే రీతిలో జరిగింది. అయితే వెళ్ళడం కూడా, వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏదో చిన్నపాటి మనసులో ఉండిపోయిందేమో అనుకున్నారేమో. మొదటి రోజు పాండవంలో ఒక రోజు రాత్రి అక్కడ స్టే చేసి ఈ బట్టి అంటే ప్రేయర్ చేయడానికి, చారధాము యాత్ర చేయడానికి వాళ్ళు ఒక అవకాశం వచ్చింది. ఇది కూడా అద్భుతమే అనుకున్నాం. ఆ రాత్రి అంతా అక్కడ ఉన్నాం. ఉదయం వెళ్ళిపోయాము, రాత్రి అంతా ఉంటే 2వ రోజు ఉదయం టిఫిన్ లేని కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఆ అనుభవం కూడా అయిపోయింది, ఆ అసంతృప్తి కూడా మరి లేదు. కిందకు వచ్చిన తర్వాత ఈ మన్మోహని మానస సరోవర్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ బయట అయితే విపరీతం వేడి ఉంది, బయటికి వెళ్ళలేము.
ముఖ్యంగా ఆ మానసరోవరం ఉన్నటువంటి పరిసరాల్లో మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక నది ఉంటుంది, రోడ్డు ఉంటుంది, అంతే తప్పించి అక్కడ ఏమి ఉండదు. షాప్స్ కానీ మరొకటి కానీ ఏ సందర్భంలో బయటికి వెళ్ళాల్సిన పని లేదు. అది బాగుంది. అందరూ లోపటే ఉంటారు. ఇక లోపల ఉన్నంతసేపు మనం ఆ పైన కొండ మీద శాంతివనం దీంట్లో పాండవంలో ఉన్నంత చక్కటి వాతావరణం ఏర్పాటు చేశారు. ఏసీలు, హాల్ ఏసీ, తర్వాత బాబా రూమ్స్ అన్ని ఏసీ, ఫుల్ ఏసీ. మనం ఉండడానికి కూడా ఉన్నాయి కూలర్స్, ఫ్యాన్స్. ఎక్కడికక్కడ బయటికి వెళ్ళక్కర్లేని పరిస్థితి. ప్లస్ వెళ్ళకుండా లోపటే ఉన్నప్పుడు ఏంటంటే కూల్గా ఉంది. ఎప్పుడు మేము వేడి అనుభవించాలి. ఎప్పుడన్నా పొరపాటున బయటకు వచ్చినట్టుంటే 12-1 గంటప్పుడు బయటకు వస్తే మాత్రం వేడిగా. ఇక అది దీని వరకు. ఇక అక్కడ అనుభవం అంటే ముందర 250 అనుకున్నది వాళ్ళు 100 మంది, మహా అయితే 100 మందికే అక్కడ హాజరయ్యారు. దానికి 100 మందికి సంబంధించి మొదటి రోజు నేను అనుకోవడం ఏంటంటే మహారథులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు వస్తారా రారా ఈ క్లాసెస్ చెప్పడానికి అని అనుకోవడం అయితే జరిగింది. కానీ అదేమి లేదు. 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా వాళ్ళైతే రావడం వచ్చారు. పెద్ద పెద్దలు గుప్తా అన్నయ్య, రాజుబాయ్, అందరూ సతీష్ భాయ్ అందరూ చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. డాక్టర్ సరిత ఇది వచ్చారు, క్లాసులన్నీ చెప్పారు. మరి బట్టీలో అనుభవం అని అంటే మీ అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే అక్కడ అనుభవించాల్సిందే. మిగతా వ్యవహారాలంటే ఇవన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయా లేదని ఆలోచిస్తాం మాలాంటి వాళ్ళంగా. ఇవన్నీ ఎప్పుడైతే బాగున్నాయో బట్టి అద్భుతంగా సాగింది. చాలా అనుభవం మంచిగా చేశాం. తర్వాత పాండవానికి వెళ్ళినప్పుడు ఒక విశేషమైన అనుభవం ఏంటంటే బ్రిస్కోటి వినడమే తప్పించి ఎప్పుడు వెళ్ళలేదు. సాధారణంగా వెళ్ళడానికి అటు ఎందుకో పడదు. అందరూ బహుశా ఇందులో చాలా మంది కొంతమంది చూసి ఉంటారేమో. కానీ అనుకోకుండా మాకు అక్క లేదు అయితే అక్కయ్య మేము అందరూ వెళుతున్నాం. ఆ డ్రైవర్ ముందే చెప్పాడు మీరు వెళ్ళారా అని అన్నాడు. అంటే వెళదాం అని అందరూ అన్నారు. ఎందుకంటే మన పేరు వినున్నది కదా. బ్రహ్మబాబా మా అమ్మ ఇద్దరు ఉన్నటువంటి రూమ్స్ అక్కడ మొట్టమొదటి వీళ్ళు వచ్చినప్పుడు 350-400 మంది వచ్చారంటారు కదా. అప్పుడు దాదీలు అప్పుడు పిల్లలు వీళ్ళందరూ అక్కడ ఉండేటటువంటి స్థానం కదా. చూద్దాం అనుకుని వెళ్ళాం. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ వాతావరణం కొండ మీద కదా, వాతావరణం అంతా బాబా రూము అవన్నీ ఓపెన్ చేశారు వాళ్ళు. మేము వెళ్ళిన తర్వాత తాళాలు తెచ్చి అవన్నీ ఓపెన్ చేశారు. తర్వాత అక్కడ బయట ఒక పెద్ద రావి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. మండపంలో ఉంది. అక్కడ పెద్ద వాళ్ళు వస్తే బ్రహ్మబాబా అక్కడ కూర్చొని క్లాస్ చేసేవాడు. అవన్నీ విషయాలు అక్కడ గైడ్ ఒక అతను ఉన్నాడు చెప్పాడు. చాలా అద్భుతం అనిపించింది అనుభవాలు. మరి ఆ రకంగా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా చక్కగా అనుభవం చేసాం. ప్రేయరు, తర్వాత క్లాసెస్ వినడం. తర్వాత అక్కడైతే అంత స్టార్ హోటల్ లాగే ఈవెన్ మనకి పెట్టినటువంటి బ్రహ్మభోజనం కూడా అదే రీతిలో తయారు చేశారు. ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. మిగతా చోట్ల ఎక్కడన్నా అయితే మిగతా ప్రోగ్రామ్స్లో అయితే కొంచెం మామూలుగా ఉంటుందేమో, కానీ అంత చాలా స్పెషల్గా తయారు చేసి పెట్టినట్టు అనిపించింది. అంత బాగుంది కూడా. సమయం సందర్భంలోకి చక్కగా అనుభవం చేసాం. హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇకపోతే దీనికి వచ్చేసరికి మెడిటేషన్ వగైరాలకు వచ్చేసరికి ఏదైతే అనుకున్నామో అంతకంటే కాస్త ఎక్కువైంది తప్పించి తక్కువని అనుకోవడానికి అక్కడ సమస్య లేదు. చాలా మంచి అనుభవం జరిగింది. అది ఆ రకంగా మేము అక్కడ తర్వాత ప్రయాణం కూడా మాకు ఎక్కడ ఏ రకమైన ఆటంకాలు లేవు. చక్కగా జరిగింది. ఇకపోతే అక్కయ్యలు ఇద్దరు వచ్చారు మాకు. ఒకడు ట్రైన్ కింది, ఒకడు ఫ్లైట్ కింది, ఇద్దరు తోడు. ఈ బ్యాచ్కి ఆ బ్యాచ్కి 2 బ్యాచ్లకి ఇద్దరు తోడు. అక్కడ ఉన్నంతకాలం ఉంది. మరి వాళ్ళకి ఆ శక్తి, ఆ బాబా ఇచ్చిన శక్తి, వాళ్ళ దగ్గర బాబాను తీసుకుంటారు. ఆ శక్తి అంత అద్భుతంగా మామూలుగా అయితే ఎవరు చేయలేరు. ఎందుకంటే ఏ సమయానికి, ఏ సందర్భానికి, ఎక్కడికి ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారు, తిన్నారా, ఉన్నారా లేదా, అన్ని చిన్న విషయాల దగ్గర నుండి వాళ్ళు చాలా కేర్ తీసుకొని అవన్నీ నడిపించారు. కాబట్టి చాలా చక్కగా అయిపోయింది. ధన్యవాదాలు మీకు అందరు. నాకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఓం శాంతి.
శాంతి. జ్యోతకి గారు మధువన్ బట్టి కోసం చెప్పమన్నారు. చెప్పడానికి మాటలు చాలా, అసలు అంత అద్భుతంగా జరిగింది బట్టి. నాకైతే ఒక సంకల్పం ఎప్పుడూ ఉండేది, ఏంటంటే ఎప్పుడన్నా జీవితంలో మధువన్ బట్టికి నేను హాజరు కాగలనా అని ఒక సందేహం కూడా ఉండేది. కానీ అది అనుకోకుండా ఇంత త్వరగా ఇలా తీరుతుందని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు. ఇది కలలా జరిగిపోయిందని ఇప్పటికీ నాకు అనిపిస్తూనే ఉంది. ఏంటంటే జస్ట్ 5-6 days బిఫోర్ జ్యోతకి గారు ఆ పైనుంచి అడిగారు, ఉషాకి గారు అడిగారు, మధువన్ బట్టికి అట్టి వస్తారా అడగండి అని. అప్పుడు ఉషాకి గారు నన్ను అడిగారు, మధువన్ బట్టికి మీరు వెళ్తారా? చూస్తానండి అని చెప్పాను. ఇంకా కరెక్ట్గా అయితే ఆన్సర్ చెప్పలేదు, ఎందుకంటే మనసులో చిన్న సందేహం, ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు హక్కు మిస్ అయిపోతానేమో అని. తర్వాత నెక్స్ట్ ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషయం కూడా మర్చిపోయాను, అసలు జ్ఞాపకం కూడా లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జ్యోతకి గారు అడిగారు, ఏం ఆలోచించుకున్నారండి? వస్తానండి కానీ ఇది ఒక్కటే సందేహం అన్నాను. సరే మీకు అంత ఎలక్షన్స్ ఓట్ వేయాలి అనుకుంటే, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫ్లైట్ ఉన్నదండి అన్నారు. లేదు వద్దండి, ఫ్లైట్ వద్దు, నేను వస్తాను అని చెప్పేసాను ఆన్ ది స్పాట్ లో, అంతే, ఇంకేం ఆలోచించలేదు. అక్కడ నాకు గుర్తొచ్చేది ఏంటంటే, సంగమ యుగంలో బాబా గారు ఎప్పుడు సఫలత అనే వరదానాన్ని మనకి ఎప్పుడు ఇస్తుంటారు. అంటే సంగమ యుగాన్ని సఫలత చేసుకోండి, ఆ ఒక్క వరదానంతో నాకు ఒక్క క్షణంలో నేను జవాబు చెప్పేశాను, అంతే. ఇంకా 5-6 days లో బయలుదేరాం. వెళ్ళినప్పటి నుంచి కూడా అన్ని అద్భుతాలేనండి. నిన్న రత్నకి చెప్పారు, ఇప్పుడు రామకృష్ణ అన్నయ్య గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అక్కడ ఏంటంటే పాండవ భవనంకి వెళ్ళము అని అనుకున్నాము, కానీ వెళ్ళడం ఒక వరం. వెళ్ళిన తర్వాత జరిగింది ఇంకా అద్భుతం అనమాట. అక్కడ నాకు బాగా అనుభూతినిచ్చేది ఏంటంటే, ఈవినింగ్ సంఘటిత యోగం బాగా జరిగిందండి. మహాజ్ఞానులు, మహారథులు, మహానాత్మలు, ధారణామూర్తులు, ఇటువంటి వారి మధ్యలో సంధ్యా సమయంలో భగవంతుని సన్నిధిలో తపస్వి భూమి పైన తపస్వి మూర్తుల మధ్యన ఆ సంఘటిత యోగం చేయడం అనేది, అది పూర్వపుణ్యం ఉంటేనే గానీ దొరకదేమో అనిపించింది నాకు. అది దక్కింది, చాలా అనుభూతినిచ్చింది. ఇంకా ఏంటంటే పాండవ భవనంలో ఉన్న ఒక రోజంతా కూడా అది శీతలతగానే అనిపించింది. బయట ఎండలు వేడిగా ఉన్నాయి, అక్కడ ఆధ్యాత్మికంగా శీతలతగా అనుభవించాము, సాకారంగా కూడా శీతలతనే అనుభవించాము. అలాగే శాంతివనం అటు నుంచి వచ్చిన తర్వాత యోగ బట్టి ఇక్కడ మనకి ఇక్కడ గారు ప్లేస్ నచ్చింది, సారీ యోగ బట్టి కార్యక్రమం మానస్ సరోవరంలో మనకి నిర్ణయించబడింది. మానస్ సరోవరం అంటే మనం చెప్పనవసరం లేదండి, అంత అద్భుతంగా ఉంది మానస్ సరోవరం. అంటే ఆ బిల్డింగ్ నిర్మాణం అంతా కూడాను. అక్కడ లోపల ఉండే క్లాసెస్ చెప్పే మహారథులు కూడా చాలా బాగా చెప్పారండి, చాలా పాయింట్స్ చెప్పారు. అన్నీ మనం చెప్పలేము, కొన్ని పాయింట్స్ అయితే టాపిక్స్ అయితే మంచి చెప్పారు. ఏంటంటే వికర్మల వినాశనం చేసుకోవడం, జమా ఖాతాని పెంచుకునే విధి, సంస్కారాల పరివర్తనం, సంస్కారాల మిలన్ అవ్యక్త పరిస్థగా మారటం, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారండి. అందులో పాయింట్స్ కొన్ని చెప్పారు, అన్ని పాయింట్స్ మనకి తెలియదు, కానీ ఒక్కొక్క పాయింట్ మాత్రం చెప్పారు. వికర్మల వినాశనం చేసుకోవడానికి మాత్రం ఏం చెప్పారంటే, యోగం కోరికలతో చేసే యోగంతో వికర్మల వినాశనం కాదు, యోగం తపస్సుగా మారాలి, తపస్సు నుంచి జ్వాల అగ్నిగా మారిన తర్వాత అందులోనే మన వికర్మల వినాశనం అవుతాయి అని చెప్పారు. అలాగే సంస్కారాల మిలనలో కూడా మన సంస్కారాలు ఏంటంటే, ఎదుటి వాళ్ళని చూసి మన సంస్కారం మార్చుకోవడం కాదు, మనల్ని చూసి మన సంస్కారాలను చూసి ఎదుటి వాళ్ళు మారాలి. మన సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఆది సంస్కారాలా అనాది సంస్కారాలా,
ఆ 3 సంవత్సరాలు మధ్య సంవత్సరాలు ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పారు. చాలా బాగుంది. ఇంకా ఏంటంటే మనం ఎప్పుడు సుగంధభరిత పుష్పాలని బాబా గారు చెప్పారు క్లాస్లో. ఈ సుగంధభరిత పుష్పాల కింద ముళ్ళు ఎప్పుడూ ఉంటాయి, ఆ ముళ్ళు ఈ పుష్పాలను ఎప్పుడు కాపాడుతూ ఉంటాయని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కటి క్లాసెస్ లో ప్రతి పాయింట్స్ అద్భుతాలేనంటే అన్ని చెప్పడానికి కూడా మాటలు చాలు. అందరికీ అవకాశం వస్తుందండి. ఇప్పుడు మాకు వచ్చేది ఇది చిన్నదే, చాలా చిన్నది. కానీ ముందుగా ఇంకా ఈ మానవ సరోవరం ఏంటంటే సంగమిక సరోవరంగా మారుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుందండి. బట్టి తప్పకుండా అందరూ అవకాశాన్ని వినియోగించుకుంటారు. మాకు వచ్చేది చిన్న అవకాశమే. అది అయితే ఏంటంటే అదే అప్పటికప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ ఆత్మిక యాత్ర, నాకు విద్యార్థి యాత్ర కూడా నాకు గుర్తొచ్చిందండి. చిన్న విద్యార్థి అంటే బాల్యావస్థలో విజ్ఞాన విహార యాత్రలకు వెళ్తాం విద్యార్థి దశలో, అలాగే ఎక్స్కర్షన్ కి. సో ఇప్పుడు ఈ వానప్రస్థ సమయంలో ఈ ఆత్మిక యాత్ర నాకు అదే అనుభవాన్ని గుర్తు తెచ్చింది. ఎక్స్కర్షన్ లాగే అయ్యింది. చాలా సరదాగా అనుభూతులు అయితే మాత్రం చాలా దాచుకోవచ్చు. ఇంకా ఏంటంటే చాలా వరకు అంటే ఇంతమంది ఈ వానప్రస్థ సమయంలో మహానాత్మలతోని 30-40 సంవత్సరాల జ్ఞానం ఉన్న ఆత్మలతో నేను ఇలా ఆత్మిక యాత్ర చేయడం అనేది చాలా అద్భుతం అండి. అంటే సింహం ముందు చిన్న చిట్టెలతో నేను చెప్పాలి అంటే నాకు అంటే ఈ మహానాత్మలు, జ్ఞాని ఆత్మలు, ధారణామూర్తులు ఇటువంటి వారందరి ఆశీస్సులు నాకు లభిస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఓం శాంతి. అది పైకి రాదు. ఓం శాంతి. ఓం శాంతి. ఇక్కడ మనము ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వయం భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అనేది మొదట్లో కూడా కొద్దిగా అర్థమయ్యేది. పూర్తిగా అనుభవం ఏమవుతుందంటే మనం ఇంతవరకు భక్తిలో జ్ఞానానికి రాకముందు ఎన్నెన్నో తీర్థయాత్రలు నేను చేశాను. మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో తీర్థయాత్రలు, మొత్తం ముఖ్యమైనటువంటి తీర్థస్థానాలన్నీ కూడా నేను మా తల్లిదండ్రులతో వెళ్ళి చూశాను. కానీ అక్కడ లభించినటువంటి ఆ శక్తి అనుభవము మన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వయం భగవంతుడే ఈ జ్ఞానాన్ని చెప్పుతున్నాడు. నేనెంత అదృష్టవంతుడిని, ఈ ప్రపంచంలో ఇంకా పరమాత్మను వెతుకుతున్నారు అన్నటువంటి అనుభవం ప్రతిసారి కూడా అక్కడ అవుతుంది. ప్రతిసారి మనం వెళ్ళిన ప్రతి ఒక్కరికి అవుతుంది. కానీ ఈసారి స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఎంత అనుభవం అవుతుందంటే, తండ్రి నువ్వు నన్ను ఎంచుకున్నావా, ఈ ప్రపంచం అంతా నిన్ను వెతుకుతున్నారే, నన్ను ఈ మధువరంలోకి వచ్చి నువ్వు బ్రహ్మబాబా ద్వారా చెప్పిన జ్ఞానాన్ని వినడానికి అందులో కూడా నన్ను ఒక భాగస్వామిగా చేసుకున్నావే, నేను ఎంత అదృష్టవంతున్నటువంటి అనుభవం. అది మీకు మాటలతో కొద్దిగా చెప్తున్నాను. ఆంతరికంగా అది ఎంత అనుభవం అవుతుందంటే అది మాటల్లో చెప్పలేం. అలాగే మొట్టమొదట ఈసారి ఎప్పుడైతే ఈ మధువన్ క్యాంప్ అయిందో, ఇందాక అన్నయ్య గారు కూడా చెప్పారు, జ్యోతిక్కయ్య గారు అడిగారు, అన్నయ్య గారు ముఖ్యమైన వ్యక్తులే మనం ఈసారి మధువనం వెళ్ళాలి, కొంతమందికే అవకాశం ఉంది, మీరు రాగలరా అని అడిగారు.
నేను ఎప్పుడు కూడా ఒకే మాట గుర్తుంచుకుంటాను, ఎప్పుడు హృదయంలో ఒకటే నాకు గుర్తుంటది. ఇక్కడ మన నిమిత్తమైనటువంటి ఏ అక్కయ్యలు గాని, అన్నయ్యలు గాని, దాదీలు గాని, దీదీలు గాని ఎవ్వరు చెప్పినా సరే అది స్వయం శివబాబే చెప్తున్నారు అన్నటువంటి మాట నేను ఎప్పుడూ హృదయంలో ఉంచుకుంటాను. అది అక్కయ్యలు ఇక్కడ చెప్పడం లేదు, అన్నయ్యలు చెప్పడం లేదు, బాబా చెప్పిస్తున్నారు. అయితే బాబా చెప్పిన తర్వాత ఇంకా మనం వెనకంజ వేయగలమా? అప్పుడేమనుకుంటాను, వా నా పాత్ర ఎంత ఉన్నతమైనది, బాబా నాకు ఈరోజు మధువను వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు, చెప్పిస్తున్నారు. అంటే సూక్ష్మంగా రోజు మనం మధువను వెళ్ళొచ్చు, వెళ్తుంటాం, వస్తుంటాం. కానీ స్థూలంగా అవకాశం ఇవ్వడానికి మనకి ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి, స్థూలంగా చూడాలి కాబట్టి, ఎవరైతే నిమిత్త అక్కయ్యలు ద్వారా మనకి బాబా సందేశాన్ని ఇస్తున్నారో, నా అనుభవం ఏంటంటే ఎప్పుడు కూడా బాబానే ఆదేశం ఇస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే ఈసారి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాము, ఇందాక రామకృష్ణ చెప్పారు కదా, ఒకసారి పాండవ భవన్లోని ప్రోగ్రాం ఉంటుంది, ఇంకెక్కడ ఉండదేమో అన్నటువంటిది. అది నాకు మాత్రం నిస్సందేహంగా ఉన్నాను. ఎందుకంటే బాబా కరణ్ కరావన్ హార్ చేయించేది పిల్లల ద్వారా. బాబా ఏం చెయ్యాలో, ఏం చేయించాలో, ఎవరికి నిమిత్తంగా ఉంచాలో బాబాకి తెలుసు. కాబట్టి నాకు మనసులో పాయింట్ 1 కూడా పాండవ భవనమే ఉండాలా, మానసరోవరమే ఉండాలా, అక్కడ మన శాంతివనమే ఉండాలా అనేది అక్కడ కాదు. బాబా చేస్తారు, ఎక్కడైనా చేస్తారు, ఎలాగైనా చేస్తారు. అది ఎక్కడ ఉన్నా సరే, బ్రాహ్మణ పిల్లలు ఎక్కడైతే ఉంటామో అది అంతా కూడా పాండవులు ఎక్కడైతే ఉంటారో అది పాండవ భవనమే. అది మానసరోవరమే కావచ్చు, శాంతివనమే కావచ్చు, పాండవ భవనమే కావచ్చు. నేను ఇప్పుడు కూడా అటువంటి విషయాలు వెళ్ళాలంటే వెళ్ళాలి, ఇంకంతే. ఆ స్థానానికి వెళ్ళామంటే అదే, ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కడైనా అన్నామంటే అది మనం ఫెయిల్ అయిపోతాం అన్నటువంటిది నాకు ఎప్పుడు నిశ్చయం ఉంటుంది. ఎందుకు అక్కడ ఎందుకు కాదు, ఇక్కడ ఎందుకు కాదు అనేసి. మన భాగ్యములో ఉందనేదే నిరంతరం కూడా మన స్మృతిలోనే ఉండాలనేది నా అనుభవం చెప్తుంది. అంటే చూడండి, భక్తిలో కూడా కథలో చెప్తుంటారు. అంటే మనం ఇక్కడ శివబాబా అనే భక్తిలో శంకరన్నే శివబాబా అన్న ఉద్దేశంతో చెప్తుంటారు. ఒకసారి పార్వతి అంటుందంట శంకరుడికి, నాదా ఈ భక్తుడు రోజు శివాలయంకి వస్తున్నాడే, మిమ్మల్ని స్మృతి చేస్తున్నాడే, కానీ స్థూలంగా ఏం దగ్గర ఎటువంటి ధనం లేదు, మీరు చూడటం లేదా ఈ భక్తుడిని ఎంత మిమ్మల్ని స్మృతి చేస్తున్నాడు అంటే శంకరుడు అంటాడు, పార్వతి కరెక్టే నువ్వు చెప్పింది, ఆ భక్తుడు బాగా స్మృతి చేస్తున్నాడు, కానీ ఆయన భాగ్యములో లేదు పార్వతి, నీకు అర్థం కాదు. ఆయన భాగ్యములో లేనప్పుడు అది దొరకదు, లభించదు. ఏంటి నాది అలాగంటున్నారు, నిరంతరం మిమ్మల్ని కదా స్మృతి చేస్తున్నాడు. అయితే చూడు పార్వతి, ఒకసారి ఆయన రోజు టెంపుల్కి వస్తున్నాడు కదా శివాలయానికి, ఆ మధ్యలో ఒక పెద్ద బంగారం మూట శంకరుడు పార్వతికి చెప్పి వేసాడంట. వేస్తే ఆ భక్తుడు ఏంటనుకున్నాడు, రోజు అదే టెంపుల్ వెళ్తుంటాడు. ఆ భక్తుడు వెళ్తుంటే ఆ రోజు ఏమనుకున్నాడంట, నాకు ఎంత అలవాటు అయిపోయింది త్రోవ నడవడము, ఈ రోజు 2 నిమిషాలు కళ్ళు మూసి త్రోవ నడవగలను అని అనుకున్నాడంట. అక్కడ ఎక్కడైతే మూట ఉందో, మూట వచ్చే ముందే కళ్ళు మూసి నడిచేయడం ప్రాక్టీస్ చేశాడంట. ప్రాక్టీస్ చేసి ఆ మూట దాటిపోయాడు. మరి ఆయనకి భాగ్యము లభించలేదు. అప్పుడు శంకరుడు అన్నాడు పార్వతికి, పార్వతి చూసావా, తన భాగ్యంలో లేదు, అది లభించదు. కాబట్టి ఇక్కడ నిరంతరం మనం ఏంటంటే, మనం చాలా భాగ్యవంతులము, శివబాబా మనకి ఇస్తూనే ఉన్నాడు, మనకి అందదు అనేది మనం ఎప్పుడు నిస్సందేహంగా ఉండకూడదు. అక్కయ్యల ద్వారా చెప్పారంటే అది బాబా చెప్పారు, అది ఎప్పుడు మన బుద్ధిలో ఉండాలి నిరంతరం కూడా. అలాగే ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు చూడండి, మన మురళీలో చెప్తుంటాడు బాబా, అక్కడ 1950లో కరాచీ నుండి ఎప్పుడైతే మధువనంకి వచ్చారో మొత్తం టీం అంతా బ్రహ్మబాబా తీసుకుని వచ్చారో అంతా శివబాబా చేయించినటువంటి ప్రోగ్రామే. అప్పుడు బ్రిడ్జ్ కోట్ అని మన మురళీలో చాలా సార్లు ఉంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి రాజుల తాలూగా పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మబాబాకి అక్కడ ఇచ్చారనమాట ఉండడానికి అడిగితే. అటువంటివి మన వెహికల్లో వెళ్ళేటప్పుడు జ్యోతక్కి అన్నారు, అన్నయ్య గారు ఇక్కడ అక్కడికి బ్రహ్మబాబా ఉండే బ్రిడ్జ్ కోట్ ఇతనిగా టచ్ అవుతుంది కదా అంటే అక్క అడిగారు, లేదు మీకు తప్పనిసరిగా తీసుకొని వెళ్తాను, నాకు తెలుసు మేము రోజు ఇదే పని చేస్తుంటాము, చాలా మంది భక్తులు వస్తుంటారు, మీ వంశాంతరు వస్తుంటారని తీసుకెళ్తే అక్కడ కూడా ఎలా అనుభవం అవుతుందంటే,
ఇంతకు ముందు కూడా కల్ప క్రితం కూడా నేను ఇక్కడే బ్రహ్మబాబాతో పరివారంతో ఉన్నామేమో అన్నటువంటి అనుభవం ఎంత బాగా అవుతుందంటే అది చెప్పడానికి వీలు కాదన్నమాట. అలాగే అక్కడ చూడండి, వెళ్ళాం ప్రోగ్రామ్ బట్టీకి వెళ్ళాం, కానీ వారం రోజులు కూడా మానసరోవరంలో 4 రోజులు, పాండభవనంలో 1 రోజు, శాంతివనంలో 1 రోజు, విపరీతంగా ఒక డిఫరెన్స్ గా అక్కడక్కడ మొత్తం పిక్నిక్ టైప్ గానే బట్టి ఏర్పాటైంది. వండర్ఫుల్ బాబా, నీకు ధన్యవాదాలు బాబా, నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే బాబా అన్నట్టు అనిపించింది. అలాగే మూడవది ఏంటంటే, మానస సరోవరంలో ఈ మహారథులు ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్తుంటే అదొక విచిత్రంగా ఉండేది. ఎలా విచిత్రం అంటే, మన సంస్థకి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైనది ఏదంటే పవిత్రత. పవిత్రత ఉన్నప్పుడే మనము ఉన్నత స్థానానికి వెళ్ళగలము. పవిత్రతగా ఉన్నప్పుడే మన నడవడికల ద్వారా మాత్రమే ప్రపంచ పరివర్తన అవుతుంది. పవిత్రత అంటే నాట్ ఓన్లీ బ్రహ్మచర్య పాలన, అంటే మన దృష్టిలో, మన నడవడికలో, మన వాచాలో, మన ఆలోచనలో అన్ని విధాలుగా ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో అప్పుడు మన నడవడికలను చూసి ప్రపంచం వాళ్ళు మారిపోతారు అన్నటువంటి అక్కడ అనుభవం జరిగింది. ఎలా అంటే, అక్కడ వచ్చినటువంటి మహానాత్మలు ఎవరెవరైతే జ్ఞానాన్ని చెప్తున్నారో వాళ్ళ చుట్టూ ఒక వారా తయారవుతుంది. ఎన్నోసార్లు జ్యోతక్కే గారు మనకు చెప్పారు కదా, వారా తయారవుతుంది. ఎందుకు అలా తయారవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి పవిత్రత. కాబట్టి నాకు ఇంకా అనిపించింది, ఇంకా నాలో పవిత్రత యొక్క క్వాలిటీ తక్కువైందేమో, ఇంకా నిరంతరం కూడా ఈ ప్యూరిటీని మనం ఇంకా బాగా పెంచుకోవాలి 100%. ఎప్పుడైతే మనం ప్యూరిటీ పెంచుకుంటామో అప్పుడే మన నడవడికలను చూసి ఈ ప్రపంచం పరివర్తన కావాలి. వాచా ద్వారా ఏ జ్ఞానం అయితే ఇప్పుడు కొద్దిగా చెప్తున్నామో చెప్పాలి, అవసరమే. కానీ జ్ఞానం కూడా ఎక్కువ అవసరం. నాకు అనుభవం ఏంటంటే, మన నడవడికలు మారాలి. బాబా ఎన్నో మురళీలు చెప్తుంటారు కదా, మనం క్రోధం రాకూడదు, ఎవరు ఏమనుకున్నా వాళ్ళ గురించి వ్యర్థ చింతన చేయకూడదు. ఆ మాటలే నాకు పదే అక్కడ గుర్తొచ్చాయి. ఇవి అలా గుర్తొచ్చాయి, ఆ మహానాత్మల క్లాసులు చెప్తుంటే వాళ్ళ చుట్టూ వారా తయారవుతుంటే అటువంటి ఆలోచనలు వచ్చాయి అన్నమాట. అంటే ఇంత ప్యూరిటీగా ఉంటే తప్ప, మన నడవడికలు బాగుంటే తప్ప మనం పరివర్తనలో అవుతాం. అందరము పరివర్తన అవుతాం, కానీ నెంబర్ 1 అయిపోతాం. కాబట్టి ఇంకా మన పవిత్రతను పెంచుకోవాలి. మన నడవడికలు, మన చూపు, మన వాణి, మన ఆలోచనలు చాలా శ్రేష్టంగా ఉండాలన్నటువంటి అక్కడ అనుభవం చాలా ఉన్నతంగా తయారైంది. ఆ తర్వాత ఎంతమంది మహానాత్మలు క్లాసులు రకరకాలుగా చెప్పారో వీటి అన్నిటి తాలుగా సారం నాకేంటి అనుభవం అవుతుందంటే, ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది. మనం నిరంతరం కూడా బాబా స్మృతిలోనే ఉండాలి. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎవరైతే సమయానికి విలువనిస్తారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు అన్నటువంటిది నిరంతరం నాకు బుద్ధిలో ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సమయానికి విలువిస్తారో వాళ్ళే విజయాలు సాధిస్తారంటే, చూడు, సర్కస్ లో తీగ మీద నడుస్తారు. తీగ మీద నడడం గెంతడం కాదు విజయాలు సాధించడం. విజయాలు సాధించడం అంటే మనము నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటూ ఎంత ఉన్నతంగా తయారవుతామన్నదే ఇక్కడ విజయాలు సాధించడం. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈసారి బట్టీలో సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా రాబోయే సమయంలో చాలా అలజడులు, ప్రకంపనాలు ప్రపంచంలో తయారవుతాయి, ఏర్పాట్లు జరుగుతాయి. ఈసారి కూడా ఇప్పుడు మనం చూసాం, మనం గత 20-30 సంవత్సరాల నుండి చూస్తున్నట్లయితే ఈసారి ఎలక్షన్ లో ఎన్ని గొడవలు, అలజడులు జరిగాయో మీరు టీవీ ద్వారా చూసే ఉండుంటారు. అలాగే వార్తాపత్రికల్లో, వార్తల్లో చూస్తుంటే దేశ విదేశాల మధ్య విభేదాలు ఎలా ఏర్పడుతున్నాయో ఇవన్నీ బాబా మనకు మురళిలో ఎప్పటికప్పుడే మనకు తెలియజేస్తూనే ఉన్నారు. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, సమయం చాలా తక్కువగా ఉంది. మనం వ్యర్థ సంకల్పాలలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమి అనుకోకుండా మనం ఎంత ఉన్నతంగా తయారవుతున్నాము, ఎంత ఉన్నతంగా తయారవ్వాలి. సమయం చాలా తక్కువగా ఉంది. మన తీవ్ర పురుషార్థం కావాలన్న అనుభవం మాత్రము ఈసారి నాకు పక్కా అయింది. ఎందుకంటే నేను మహారాష్ట్ర టీం ద్వారా అప్పుడు పాండవ భవన్లో వారం రోజులు బట్టి ఉన్నాను.
ఆ తర్వాత మన ఇప్పుడు జానకి దాది సమయంలో మన అప్పుడు కరోనా టైంలో 2 months ఉండే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా ఒక రోజు అక్కడ ఉన్నాం. ఈసారి కూడా ఒక రోజు ఇక్కడ పాండవ భవన్లో బాబా మనకి ఏర్పాటు చేయించారు. కాబట్టి ఈ అనుభవాలు ప్రతి ఒక్కరు కూడా ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, అందరికీ అనుభవాలు ఉంటాయి. కానీ మన అందరం కలిసి సంఘటితంగా ప్రతిరోజు ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టు రావాలి. నిరంతరం కూడా మన ఏదైతే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా శ్రీమతం అన్నటువంటి ఒక పాఠం ఉందో, ప్రక్రియ ఉందో, దాన్ని ధారణ చేసి మనం ఉన్నతంగా వెళ్ళాలని నేను అనుకుంటూ ఉన్నాను. నా తాలూగా అనుభవం కూడా ఇదే చెప్తుంది. కాబట్టి ఈసారి వెళ్ళినందుకు శివబాబాకు, బ్రహ్మబాబాకు చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సత్యనారాయణ అన్నయ్య గారితో ఉంటే మన శ్రేష్ఠ సంకల్పాలు అవుతున్నాయి అన్నటువంటి అనుభవం చేశాను. ఏమన్నయ్య గారు? సత్యనారాయణ అన్నయ్య గారు. సత్యనారాయణ అన్నయ్య గారు అంటే ఈ సత్యనారాయణ అన్నయ్య గారు. సత్యనారాయణ అన్నయ్య ఎవరు? బ్రహ్మబాబా. ఆ సత్యనారాయణ అన్నయ్య ఎలాగే ఉంటారు. బ్రహ్మబాబా ఫాలో చేస్తే నిరంతరం కూడా మన సంకల్పాలు అందుకే మీరు అందరు చూస్తారని చెప్పాను సత్యనారాయణ అన్నది. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు అవకాశం వచ్చినా మన బ్రాహ్మణాత్మలు మధువనంకి వెళ్ళము కాదు అనేది ఉండకూడదు. ఒక మధువనం గురించే కాదు, ఏ విషయం గురించి నిమిత్త అక్కయ్యల ద్వారా ఒక ఆదేశం చెప్తున్నారంటే అది శివబాబా మాత్రం చెప్తున్నారన్నటువంటి అనుభవం నాకు కలుగుతుంది. మీకు అందరికి కూడా అలాగే కలగాలని నేను శివబాబాను కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఓం శాంతి. ఇప్పుడు వెళ్ళినటువంటి పార్టీ ఎలాగుందంటే, ఎందుకంటే పాండవ భవన్ బట్టి అని చెప్పి ఇన్ని సుమారుగా 3 సంవత్సరాల నుంచి సతత ప్రయత్నం చేస్తుంటే ఈ సంవత్సరం దొరికింది మనకు. సరే ఈ సంవత్సరం దొరికింది, ఇక్కడ 25 members కంటే ఎక్కువ అవ్వదు అని చెప్పి అనుకున్నా. ఎలాగో ఓకే అనుకుని దొరికేసింది, చెప్పేసుకున్నా. అంతమందికి మెయిన్కి చెప్పాం. అందుకే క్లాస్లో చెప్పడం అవ్వలేదు. ఎవరి ఆరోగ్యం బాగుంటుందో, ఎవరు రాగలమో అని అనుకుంటారో అనిపిస్తుందో వాళ్ళకే చెప్తూ వచ్చామన్నమాట. సరే ఇంత చెప్పి ఇంత చేసుకొని ఇంకా జిల్లాలో ఎవరు రాకపోయేసరికి 30 మందికి రిజర్వేషన్ చేస్తాం. ఫ్లైట్ కొంతమంది, ట్రైన్ కొంతమంది అని ఎవరు ఎలా అడిగితే అలా రిజర్వేషన్ చేస్తాం వాళ్ళకు. చేసిన తర్వాత మధుబనికి వెళ్ళాము. ఉగాది రోజు ఒక బాంబు పేల్చినట్టు పేల్చారు వాళ్ళు. రెన్యువేషన్ అవుతోంది, పాండవ భవన్ బట్టి క్యాన్సల్. కాస్త మీకు కింద చేస్తాం కానీ పైన లేదు. ఎలా చెప్పాలా, ఏ నోటితో చెప్పాలా, వీళ్ళకి అందరికీ ఉత్సాహం నింపేసాని ఫుల్గాను పాండవ భవన్ అనేసి అని ఫస్ట్ సత్యనారాయణకి ఫోన్ చేశాను మధుబన్ నుండి. అన్నయ్య ఇలాగుంది, ఏం చేస్తాం, ఏం చేయమంటే అనుకున్నాం కదకియ వెళ్ళిపోదాం అంటే ఒకటే మాట అనేసారు. అయిపోయి ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్. మళ్ళీ సెకండ్ రమణన్నయ్యకి ఫోన్ చేశాను అని ఇలాగ అనుకుంటున్నారు. ఓకే సంకల్పం చేశాము, మాకు అక్కడ ఇక్కడ అని కాదు, బట్టీకి వెళ్ళాలనుకున్నాం, మేము బట్టీకి వెళ్తాం, నేను వచ్చేస్తానంతే అవునా. ఓకే తర్వాత ఇంకా 2 అక్కీలు ఒకటే మాట. మరి ఇంకెవరికి నేను ఫోన్ చేయలే. 2-3 ఫ్లైట్ వాళ్ళకి 1 ట్రైన్ వాళ్ళకి 1 ఫోన్ చేశాను అంతే. ఓవరాల్ నేను లెక్కేసేసుకున్నాను మన వాళ్ళు ఎవరు డ్రాప్ అవ్వరు అని. ఎలక్షన్ల వల్ల 7-8 మంది డ్రాప్ అయిపోయారు. కంపల్సరీ డ్యూటీ ఉండడం వల్ల డ్రాప్ అయిపోయారు. అయితే వాళ్ళు కూడా డ్రాప్ అవ్వరు మామూలుగా అయితే, కానీ విధి లేక తప్పని పరిస్థితుల్లో 7-8 మంది డ్రాప్ అయిపోయారు. కొంతమంది వాళ్ళ సొంత కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. ఇంతకు మేమందరం 17 మంది వెళ్ళాం. వెళ్ళినప్పటి నుంచి కూడాను వీళ్ళు ఇంత తపన పడి వచ్చారు కాబట్టి ఎట్లాగైనా వీళ్ళను సంతృప్తి చెయ్యాలి. ఎందుకంటే 250 మందిలో వచ్చిన వాళ్ళు 90 మంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళనే నేను చెప్పను, మొత్తం జోన్ అంతటి నుంచి వచ్చిన వాళ్ళు 90 మంది. అంటే అంతమంది క్యాన్సిల్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో వచ్చినటువంటి మహానాత్మలుగా కనిపించారు నాకు అందరూ కూడా. నిజమే, ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా ఎలాగొచ్చినా మేము బట్టి చెయ్యాలి అంతే. ఇంకా అక్కడ కూడా వేరే వాళ్ళందరినీ కూడాను ఎలాగుంది పాండవ భవన్ అనికి గుర్తొస్తా ఉందా, ఎట్లా ఉంది అని అంటే మాకు అదంతా ఏం లేదక్కయ్య, ఫస్ట్ మధుబనానికి బట్టికి వచ్చాం, చాలా బాగుంది. అందరి అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే కూడా వాళ్ళు ఎఫర్ట్ చేశారు.
కొంచెం అన్ని పైన బాగా కేర్ తీసుకున్నారు. ఎక్కడ కూర్చున్నా ఏసీలు, బాబా రూమ్ లో ఏసీ, క్లాస్ హాల్లో ఏసీ, రూమ్కి వెళ్తే కూలర్. ఇంకెందుకు వాళ్ళకి వేడి తగులుతుంది చెప్పండి? వేడి అన్నది లేదు. అంత అంత ఈజీగా అంత సుఖంగా చెప్పింది. సాధనాలు సుఖంగా ఉన్నప్పటికీ మనసు మరింత పరిగెట్టింది అందరిది. అందుకే ఇంత మంచి అనుభవాన్ని అందరూ చేయగలిగారు. ఓకే, ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు